నమస్కారం. దూరదర్శన్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. నేను శాంతి. ముందుగా ముఖ్యాంశాలు. కోచి ఓడరేవులో పేలుడు, 5గురు మృతి, విచారణకు ఆదేశించిన కేంద్రం. శ్రీనగర్లో ముగిసిన ఎన్కౌంటర్, 2 ముష్కరులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు, అమరుడైన జవాన్. ప్రత్యేక హోదా కోసం మార్చి 5న ఢిల్లీలో వైసీపీ ధర్నా. కేంద్రం స్పందించుకుంటే ఏప్రిల్ 6న ఎంపీలు రాజీనామా చేస్తారన్న జగన్. విభజన హామీల అమలుకు కేంద్రం సహకరిస్తోందన్న బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు. రాజకీయ లబ్ధి కోసం ప్రజలను రెచ్చగొట్టవద్దన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు. రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్నంటిన శివరాత్రి సంబరాలు. శివనామస్మరణతో ప్రతిధ్వనించిన శైవక్షేత్రాలు. వార్తల్లోని వివరాలు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన లక్షలాది మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపిందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల మహిళల ఆరోగ్యంతో పాటు విలువైన సమయాన్ని ఆదా చేయడంలో ఎంతో ప్రయోజనంగా ఉందంటూ ఆయన కొనియాడారు. 20 రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన దాదాపు 100 మంది ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారులతో ఈ రోజు రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి ఎల్పీజీ పంచాయత్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ తక్కువ సమయంలోనే ఛత్తీస్గఢ్, త్రిపుర, ఒడిశాలో ఎక్కువ మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరిందని చెప్పారు. శివరాత్రి పర్వదినాన ఇంతమంది మహిళా మణులను కలవటంపై ఆనందం వ్యక్తం చేసిన రాష్ట్రపతి వారికి శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. 86వ రోజు కొనసాగింది. పాదయాత్రలో భాగంగా కలిగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఒక్కటే సంజీవని అని అభివర్ణించారు. 2వ విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే మార్చి 5వ తేదీ నుంచి ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 5వ తేదీ వరకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని, అప్పటికి కేంద్రం స్పందించుకుంటే ఏప్రిల్ 6వ తేదీన తమ పార్టీకి చెందిన లోక్సభ సభ్యులు రాజీనామాలు చేస్తారని జగన్ ప్రకటించారు. ప్యాకేజీ వద్దు, హోదా మా హక్కు నినాదంతో వచ్చే నెల 5వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత మార్చి 3వ తారీఖున మన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మన పార్టీకి చెందిన ఎంపీలు, మన పార్టీకి చెందిన సీనియర్ నాయకులందరూ కూడా నేను ఎక్కడ పాదయాత్ర చేస్తున్నానో అక్కడికి నా దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ నేను వాళ్ళకు జెండా ఊపుతూ వాళ్ళందరినీ కూడా మార్చి 5వ తారీఖున ఢిల్లీలో ధర్నా చేయడం కోసం పంపిస్తాము అని చెప్తా ఉన్నాను. మార్చి 5వ తారీఖున మన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మన పార్టీకి చెందిన ఎంపీలు, మన పార్టీకి చెందిన సీనియర్ నాయకులందరూ కూడా ఢిల్లీకి చేరుకొని ఢిల్లీలో ధర్నా చేస్తారు. హోదా మా హక్కు, ప్యాకేజ్ మాకు వద్దు అని చెప్పి ధర్నా చేసే కార్యక్రమం చేస్తారు. దాని తర్వాత మార్చి 5వ తారీఖున బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. ఆ బడ్జెట్ సమావేశాల్లో మార్చి 5వ తారీఖు నుంచి మన పార్టీకి చెందిన ఎంపీలు పార్లమెంటులో పోరాటాన్ని కొనసాగిస్తారు. ఆ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 6వ తారీఖు దాకా బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఆ బడ్జెట్ సమావేశాలు నెలంతా కూడా జరుగుతాయి కాబట్టి ఆ నెలంతా కూడా మన ఎంపీలు అక్కడే ఉండి పోరాటం చేస్తారు. ప్రత్యేక హోదా కోసం రావాలి, తేవాలి అని చెప్పి పోరాటం చేస్తారు. ఏప్రిల్ 6వ తారీఖున చివరి రోజు వరకు కూడా పోరాటం చేసినా కూడా ప్రత్యేక హోదా కన్నా రాకపోతే ఏప్రిల్ 6వ తారీఖున మన ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఏప్రిల్ 6వ తారీఖున ఇక నిరసన తెలుపుతూ మన పార్టీకి చెందిన ఎంపీలు లోక్సభ స్థానాలకు రాజీనామా చేసి ఏప్రిల్ 6వ తారీఖున వాళ్ళు మోహన పడేసి మళ్ళీ మన రాష్ట్రానికి తిరిగి వస్తారని చెప్పి చెప్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ సహకరిస్తుంటే అసత్యాలతో పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ ఆందోళన చేయడం తగదని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు హితవు పలికారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీని అప్రతిష్ట పాలు చేయడానికి టీడీపీ కుట్ర చేస్తుందని విమర్శించారు. టీడీపీ ఉద్దేశపూర్వకంగానే బీజేపీని అబాసు పాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకం లేకుండా కేంద్రం నిధులు మంజూరు చేస్తుంటే రాష్ట్ర మంత్రులు అసత్యాలతో రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విష్ణుకుమార్ రాజు దుయ్యబట్టారు. భారతీయ జనతా పార్టీ చేసిన సహాయ సహకారాలు
ప్రజలు ఎవరు కూడా మర్చిపోకుండా ఉండటం గురించి మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. 3.5 సంవత్సరాల క్రితము ఏదైతే పవర్ సప్లై పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎలాగ ఉందో అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. 3.5 సంవత్సరాల క్రితము కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. కరెంటు లేని మొలాని వారానికి 3 రోజులు పవర్ సప్లై హాలిడే కూడా ఇచ్చేవారు. అంటే ఫ్యాక్టరీస్లో ఉన్న కార్మికులు రోడ్డుని పడిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఐటీ కంపెనీస్ అయితే ఇక్కడి నుంచి ఆంధ్ర రాష్ట్రం నుంచి బయటకు ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉంది. ప్రత్యేక హోదా పేరుతో ప్రజల్ని రెచ్చగొట్టడం సరికాదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ గత 3.5 ఏళ్లుగా కేంద్రం ఆంధ్రప్రదేశ్కు ఏ రాష్ట్రానికి చేయనంత సాయం చేసిందని అన్నారు. విభజన చట్టంలో హామీలు నెరవేర్చడానికి 2022 వరకు సమయం ఉందని అన్నారు. రాజధాని అమరావతిలో పరిపాలనా భవన నిర్మాణానికి కేంద్రం 1500 కోట్లు ఇచ్చిందని, ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆయన వివరించారు. విభజన చట్టంలో లేని ఎన్నో సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేయడమే కాక కేంద్రం ప్రత్యేకంగా వివిధ పథకాలకు నిధులను విడుదల చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైతుల రుణమాఫీ, వివిధ సంక్షేమ పథకాలకు ఉద్దేశించిన మొత్తాలను చూపుతూ రాష్ట్రం ఆర్థిక లోటును ఎదుర్కొంటుందని అంటున్నారని, ఉత్తరప్రదేశ్ సహా దేశంలో రైతుల రుణాలను మాఫీ చేసిన ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సాయం అందించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ 4 ఉన్నాయి బిల్లులో. ఈ 4గిట్లకి ఇప్పటికీ 1500 కేంద్రం, 1000 కోట్లు వెంకయ్యనాయుడు గారు ఇచ్చారు. ఈ క్యాపిటల్ జోన్ అంటే గుంటూరు, విజయవాడ కూడా కలిసి ఉంటుంది. దాని అభివృద్ధి కూడా క్యాపిటల్ ఇచ్చారు. ఈ కమిటీ వేయక ముందు మనకి 4000 కోట్లు, సుమారు 3980 కోట్ల వరకు రిలీజ్ చేశారు ఒక సంవత్సరానికి. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్క చూస్తే, ఆ ఫైనాన్స్ కమిటీ లెక్క చూస్తే వచ్చింది 4600 కోట్లు. కానీ రాష్ట్ర ప్రభుత్వం 16000 కోట్లు మీద చర్చలు రెగ్యులర్గా కొనసాగుతున్నాయి. ఈ 16000 కోట్లు చర్చల్లో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా రుణమాఫీని పెట్టారు. అందులో రుణమాఫీని కూడా పెట్టారు. ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రేడియోతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి, రేడియోలో పనిచేస్తున్న సిబ్బందికి, శ్రోతలకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. కొత్త విషయాలు తెలుసుకునేందుకు, నేర్చుకునేందుకు, భవిష్యత్తులో ఉన్నంతగా ఎదిగేందుకు రేడియో కీలక మాధ్యమంగా పనిచేస్తోందని వెల్లడించారు. మన్ కీ బాత్ కార్యక్రమం రేడియో ద్వారానే ప్రజలందరినీ తనకు దగ్గర చేసిందని, ఇదో అద్భుతమైన అనుభూతి అని మోదీ స్పష్టం చేశారు. In a tweet, the PM said, "The radio brings us closer and I am continuously experiencing this through Mann Ki Baat. Here is where you can hear all the episodes. www.narendramodi.in/Mann Ki Baat on #World Radio Day. I convey my greetings to all those associated with the world of radio, which includes those working in the industry." కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి స్మృతి ఇరానీ రేడియో దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రసార మాధ్యమాల్లో రేడియో శక్తివంతమైన ఆయుధమన్న ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ ను లక్షలాది మంది ప్రజలకు దగ్గర చేస్తుందన్నారు. Radio has touched our lives in more ways than one. Whether it be listening to Honorable PM's Mann Ki Baat or songs on the go, radio brings colors of life to the fore through the power of voice or sound. దేశంలో చమురు నిల్వలను పెంచుకునేందుకు అంతర్గతంగా పలు చర్యలు చేపట్టినట్టు కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ప్రస్తుతం 66 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయన్నారు. వీటితో పాటు అంతర్గతంగా మరో 10 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నట్లు ప్రధాన్ చెప్పారు. ప్రధాని ఇటీవల పశ్చిమాసియా దేశాల పర్యటన సందర్భంగా ఇంధన సహకారంపై పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారని, ఇవి దేశానికి ఎంతో ప్రయోజనం కలిగిస్తాయని ఆయన అన్నారు. దేశ ఆర్థికాభివృద్ధిలో భాగంగా పర్యాటక రంగాన్ని మరింత వృద్ధి చేసేందుకు పలు ప్రణాళికలు అమలు చేస్తున్నామని కేంద్ర సంస్కృతి శాఖ మంత్రి మహేష్ శర్మ తెలియజేశారు.
ఢిల్లీలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో 10 ఎంపిక చేసిన చారిత్రాత్మక ప్రాంతాలతో పాటు 100 పర్యాటక ప్రదేశాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. ఇందుకోసం ఈ ఏడాది బడ్జెట్లో నిధులు కేటాయించామన్న ఆయన 2018 ఆఖరు నాటికి ఈ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్టు తెలియజేశారు. రాష్ట్రంలో మహాశివరాత్రి సంబరాలు అంబరాన్నంటాయి. శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో ప్రతిధ్వనించాయి. పవిత్ర నదులు, సాగర తీరాల్లో పుణ్యస్నానమాచరించిన భక్తులు శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా శైవ క్షేత్రాల్లో కన్నుల పండుగ జరిగిన ముక్కంటి మహోత్సవాలను ఇప్పుడు చూద్దాం. ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా వారు చేస్తున్నటువంటి సేవలు, వారి యొక్క బోధనలు ప్రపంచ మానవాళి సామరస్యం కోసం సహనంతో ముందుకెళ్లే విధంగా వారి యొక్క ప్రేరణ ఎంతో స్ఫూర్తిదాయకం. శివుడు ఆత్మ పరమాత్మ స్వరూపం అని చెప్పి మరి విశ్వసిస్తూ సర్వమానవాళి కోసం సర్వమతాలు సమ్మేళనంతో అన్నీ సమానం అని చెప్పి బోధించేటటువంటి వీరి సిద్ధాంతాలు మానవాళికి అందరూ కూడా ఆచరణీయం. మహాశివరాత్రి సందర్భంగా విశాఖ రామకృష్ణ బీచ్ వద్ద ఏర్పాటు చేసిన మహాశివలింగం భక్తులను అమితంగా ఆకట్టుకుంటుంది. ప్రత్యేక రీతిలో తీర్చిదిద్దిన ఈ శివలింగాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ ఉత్సవాల్లో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు, పాలాభిషేకాలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డి, శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి, వేద పండితులు పాల్గొన్నారు. మహిళా శిశు సంక్షేమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ తెలిపారు. తాజా బడ్జెట్లో స్త్రీ శిశు సంక్షేమ రంగానికి ప్రస్తుత ఏడాది కంటే 12% నిధులు అధికంగా 24,712 కోట్ల రూపాయలు కేటాయించారని ఆమె తెలిపారు. దీనివల్ల 51 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందుతారని ఆమె వివరించారు. నిర్భయ పథకానికి 500 కోట్ల రూపాయలు కేటాయించారని, రాష్ట్ర ప్రభుత్వాలు అడిగిన వారంలోపు ఈ పథకం కింద నిధులు విడుదల చేస్తున్నామని మంత్రి చెప్పారు. దీంతో పాటు సఖీ సెంటర్లను ఈ ఏడాది ముగింపు నాటికి 600కు పెంచుతున్నట్లు మేనకా గాంధీ తెలియజేశారు. ఈ సెంటర్లను ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు రాజకీయ కారణాలతో తిరస్కరించడం సరికాదని ఆమె అన్నారు. దేశంలో అటవీ విస్తీర్ణం క్రమంగా పెరుగుతోందని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. దేశంలో పర్యావరణ రంగంపై రూపొందించిన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2017ను ఆయన విడుదల చేశారు. తాజాగా సేకరించిన వివరాల ప్రకారం దేశంలో 8,000 చదరపు కిలోమీటర్ల మేర పచ్చదనం పెరిగిందని, ఇది మొత్తం అటవీ విస్తీర్ణంలో 1% అని ఆయన చెప్పారు. పచ్చదనం పెంపులో ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటకలు తొలి 3 స్థానాల్లో ఉన్నాయన్నారు. దేశాభివృద్ధిలో జాతీయ రహదారుల పాత్ర అత్యంత కీలకమని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఢిల్లీలో జాతీయ రహదారుల సామర్థ్యం పెంపుపై మార్గదర్శకాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలం వినియోగించుకునేందుకు వీలుగా రహదారుల నిర్మాణానికి కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై త్వరలోనే కేంద్రానికి నివేదిక అందజేస్తామని ఆయన తెలిపారు. పోర్ట్ ఎలిజబెత్ వన్డేలో టాస్ గెలుచుకున్న ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికా కోహ్లీ సేనను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. భారత్ తరపున ఓపెనర్లుగా బరిలోకి దిగిన శిఖర్ ధవన్, రోహిత్ శర్మలు ఆచితూచి ఆడుతూ భారత స్కోరును పరుగులు పెట్టించారు. 23 బంతుల్లో 34 పరుగులు చేసిన అనంతరం ధవన్ రబడా బౌలింగ్ లో అవుట్ అయి వెనుతిరిగాడు. ఈ దశలో వన్ డౌన్ బ్యాట్స్మెన్ గా బరిలోకి దిగిన కెప్టెన్ కోహ్లీ నిలకడగా ఆడుతూ రోహిత్ శర్మకు సహకరించాడు. కడపటి వార్తలు అందే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 176 పరుగులు సాధించింది. ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు చూద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.